భళా గజానన భళ, అరిషడ్వర్గాలను జయించి జితేంద్రుడవని పిలుచుకున్నావు. తపస్సు చేత సిద్ధిని, సిద్ధి చేత బుద్ధిని సాధించుకున్నావు. ఇదిగో ఈ సిద్ధిని బుద్ధిని స్వీకరించు. ఈనాటితో నీ తపోదీక్ష విజయవంతంగా ముగిసింది. విజయోస్తు. దేవా, అమేయ ప్రభావ, నిరంతరం మీ సేవ చేసుకునే భాగ్యం ఈ దాసులకు ప్రసాదించు స్వామి. సర్పరాజా, దీక్షాకాలంలో మీరు ఇచ్చిన సహకారానికి సంతసించాం. ఈనాటి నుండి కటి సూత్రంగా, భుజ కీర్తులుగా, ఆభరణాలుగా మీ సర్పాలనే ధరిస్తాం. ధన్యోస్మి, ధన్యోస్మి. కందుకన్ని విసురుతున్నా, పట్టుకోవాలి పట్టుకోవాలి. భళా భళా, చురుకైన వాడివే. ఏది ఈసారా కందుకని ఇలా ఇవ్వు, నే విసురుతా. అందుకో విసరనా? అలాగే. ఈ చురుకుతనం ఆటలలోనేనా, లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నింటిలోనూ మీరున్నే. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. ఆడుకుమారా, ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ములా? అవును గజానన, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరులు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు. అలా వారిద్దరి సంయోగ ఫలితంగా ఈ కుమారుడు ఉద్భవించాడు. ఇన్నాళ్ళు షణ్మాతల వద్ద పెరగడం వల్ల ఇతని వృత్తాంతం నీకు తెలియలేదు. అలాగా తమ్ముడు? అన్నా, గజానన, నీ ఆగమనం కోసం నీ తల్లిదండ్రులు నిరీక్షిస్తూ ఉంటారు. పదవయ్యా. జననీ జనకులకు అభివాదాలు. శుభమస్తు. గజానన, నీ దీక్ష భగవదనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. అమ్మా, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నాయన, ఈ ఆకారం ఏమిటి? సుందర సుకుమార శరీరంతో మా కన్నులు విందు చేసే నువ్వు ఈ రూపం ఎందుకు ధరించావు నాయన? అనేక ప్రలోభాలకు మూలమైన బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న.
ఏం తండ్రి, నే చెప్పింది నిజమేనా? మా సిద్ధాంతము అదే. అందుకే భస్మాంగ రాగం, నాగాభరణాలు, గజ చర్మ ధారణ ఎన్నుకున్నాం. కానీ మీ జనని సౌందర్య లహరి, త్రిపుర సుందరి. అందుకే ఆమె సృష్టిలో దృష్టిలో అంతా సౌందర్యమయంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం భవాని? క్షణికమైన మనోభ్రమణంలో అన్నానే కాని అలంకారాల వల్ల లేని అందం వస్తుందా, ఉన్నది తరిగిపోతుందా? ఏమి ధరించినా మీరు సౌందర్యమూర్తులేగా. ఏ రూపంలో ఉన్నా నా బిడ్డడు నా కంటికి ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు. అన్ని లోకాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఈ అవతారమూర్తే ఆరాధనీయుడవుతాడు. పరమేశ్వర, అసుర నాశనానికి కావలసిన అర్హతలన్నీ గజానన వారికి సిద్ధించినట్లే. మరి మూషికునిపై దండయాత్రకు ముందుగా ప్రపంచంలోని సర్వశక్తులు చిరంజీవికి సంప్రాప్తం కావాలి. అందుకు గజాననుణ్ణి అన్ని గణాలకు అధిపత్యం చేయాలి. శుభస్య శీఘ్రం. గణాధిపత్య మహోత్సవం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు మేమే స్వయంగా జరిపిస్తాం. శుభమస్తు. నంది, బ్రహ్మాది సకల దేవతలకు శుభవర్తమానములు పంపినారా? మీరు ఆదేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మంచిది. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరగాలి. వెళ్ళండి. కార్తికేయుల వారికి అభివాదాలు. ఓ నందీశ్వరులా, గణాధిపత్య మహోత్సవానికి సన్నాహాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఆహా, సన్నాహాలైతే సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ కానీ మహావీరులైన మీరుండగా గజాననునికి గణాధిపత్యం ఇవ్వడం శివగణంలో ఎవరికీ సంతృప్తికరంగా లేదు. ఏ అన్నగారు మాత్రం వీరులు కారా? ఆహా, కాదని కాదు. కానీ మీకున్న శరీర లాఠం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏమిటి ఈ మాటలంటున్నది? నిజంగా నందీశ్వరులేనా? ఆహాహా, ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాలా ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? ఆహా, కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. కుమారా, అగ్రజుడు గజాననుడుండగా గణాధిపత్యం నీకెలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హత గాని వయసు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ, అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతం? చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధి లేదు.
అగ్రజ, వీరుడననే అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమార, మీరిద్దరూ కారణ జన్మలు. గజాననుడికి గణాధిపత్యం ఇస్తున్నాం, నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం. మహాప్రసాదం.